తమ్ముడు వెళ్ళిపోయేది ఇక్కడ మీరిద్దరు బ్యానర్ దగ్గర. ఏ బాబు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆయనకి ఎంటర్ అయ్యామన్నమాట. లోపలంతా చెక్ చేశారు, లోపలికి అలౌ చేశారు. ఇది చూపించాను. సో ఇప్పుడైతే ఇది ఈ బ్లాక్ అంట, అటుపక్క డి బ్లాక్ ఉంది, మందేమో ఎఫ్ బ్లాక్ ఇక్కడ ఉంది. సో వెళ్దాము, ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ని దగ్గర నుంచి చూపించడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా, చలో లోపలికి వెళ్ళేమని చూడొచ్చు. ఇన్స్టంట్ వాష్రూమ్స్ కూడా పెట్టేశారు అనమాట, ఇన్స్టంట్ టాయిలెట్స్ అంటారు. సో పక్క క్రికెట్ జరుగుతుంటే పక్క చాలామంది జనాలు వచ్చారు కదా, వేల మంది, వాళ్ళకి ఇన్స్టంట్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. వెరీ గుడ్, మంచి ఐడియా. ఇదే ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్ పక్కనే స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బాగుంది బ్రో వ్యూ, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ స్టాల్ ఉంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. సార్ బాగున్నారా? ఓకే, బయట వేస్తారు మేడం. 50 రూపాయలు తీసుకున్నారు మేడం. అంటే బయట ఎక్కువ తీసుకుంటారేమో, చెప్పలేము మేడం. नाश्ता अच्छा ఇల్లు బాగా పడుతుంది. ఇల్లే బెంగళూరు బాగా అన్నాడు. నువ్వు అరుచాను వాళ్ళు ఏమనుకుంటే కాదు. బస్లే जुगल ఓకే, ఇంకా మొత్తానికి అయితే బాల్ అయితే రుద్దుతున్నాడు ఆయన. అండ్ మన అనంతపురంలోని చాలామంది పీపుల్ అయితే ఈరోజు ఎంత వర్క్ ఉన్నా కూడా ఆర్డీ స్టేడియంకి అయితే వచ్చారనమాట. ఈ ఆర్డీ స్టేడియంకి రావడం అనేది చాలా సంతోషం, ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా అయితే ఆడుతున్నారు. సో చూడొచ్చు ఎంతమంది జనాలు వచ్చారు. తాడిపత్రి నుంచి, అటుపక్క డౌన్ నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు అంటే కొంతమంది చెప్తున్నారు అక్కడ. అండ్ సో చూస్తున్నారు, ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నారు. ఈ పక్క ఒకసారి బౌలింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇటు పక్క బ్యాక్ సైడ్ నుంచి కూడా వేస్తున్నారు. సో ప్రతి ఓవర్కి అట్లా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి చూడండి కెమెరామ్యాన్స్, అలాగే సీసీ కెమెరాస్ కావచ్చు, అలాగనే కింద ప్లేయర్స్ ఉంటారు కదా ఆడిటి ఆడేవాళ్ళు, వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు. అలాగే మనకి స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. చూడండి చిన్న పాప కూర్చొని ఉంది ఇక్కడ, అదిగోండి చైత్ర అంట. అండ్ నెంబర్ 18 అని ఉంది. ఈయనైతే ఎండలో ఉన్నాడు, కెమెరామ్యాన్ బాగా అట్లా పెట్టుకొని చూస్తూనే ఉన్నాడు. జూమింగ్ లెన్స్ అనమాట ఇది, ఎప్పటికప్పుడు ఎడిటింగ్ చేసి ఫాస్ట్గా అప్డేట్ చేస్తుంటే అసలు ఏందబ్బా ఇంత ఫాస్ట్గా ఉంది టెక్నాలజీ అనిపించింది. ఇంకా మనకు ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట. అలాగనే ఇప్పుడు మళ్ళీ పిచ్ మారారు చూడొచ్చు. ఇంతకుముందు అటుపక్క బౌలింగ్ చేశారు కదా, ఇప్పుడు ఇటుపక్క నుంచి చేస్తున్నారు. సో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో కామెంటరీ ఉంటే బాగుండేది మాకు వినపడుతుంటే. ఇదంతా కూడా ఓన్లీ జియో సినిమాలో వస్తుందంట, అలాగనే స్టార్ 16 ఏదో చెప్పారు వాళ్ళు ఛానల్ నేమ్, దాంట్లో వస్తుందంట. సో ఇక్కడ నుంచి బౌలింగ్ చేస్తున్నారు అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు క్రికెటర్స్ గురించి పెద్దగా ఐడియా లేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఓకేనా, సారీ ఏమనుకోవద్దండి. బౌలింగ్ చేస్తున్నారు చూడొచ్చు. నేను వీడియో తీసినప్పుడల్లా ఎవరు కొట్టట్లేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తాను, వాళ్ళు కొట్టట్లేదు. ఇప్పుడు కొట్టారు 4 అనుకుంటాను, మళ్ళీ పెట్టేసి ఉంటున్నారు.
సో అట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఇవి డైలీ ఆడుతూనే ఉంటారు అనమాట. ఈ మ్యాచ్లు ఇట్లా 4 రోజులు అయితే ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా పాసులు ఉంటే వెళ్ళండి, ఓకేనా. ఎవరైనా పోలేకపోతే వాళ్ళ పాసులు మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, వాళ్ళు వెళ్తారు కదా. సో మన అనంతపురంలోని ఆర్డిటి స్టేడియంలో ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలని నేను కోరుతున్నాను. ఇప్పటికైనా ఇది కూడా బీసీసీఐ అంటే మామూలు విషయం కాదు, మన ఇండియాకి ఎంతో గర్వకారణం ఇది ఇక్కడ ఆడడం అనేది. మన ఇండియాలో చాలామంది క్రికెట్ లవర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈరోజు అనంతపురం ఆర్డిటి స్టేడియం అని సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసే ఉంటారు. సో చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళకి కూల్ డ్రింక్ బ్రేక్ అనమాట. కూల్ డ్రింక్ వాళ్ళు రన్నర్స్ తాగుతూ ఉంటారు. అలాగే అక్కడ చూడొచ్చు లాస్ట్లో ప్లేయర్స్ కూర్చొని ఉన్నారు. ఆ పైన చూడండి కెమెరాస్, ఆ పైన కెమెరాస్ కావచ్చు, ఆ వైట్ స్క్రీన్ కావచ్చు, బాల్ కనపడేదానికి ప్రతిదీ గైస్ మీరు వచ్చి చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు పాసులు దొరకకపోతే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి మీకు. పాసులు దొరకకుండా అయితే ఉండవు, ఓకేనా. స్పోర్ట్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఫ్రెండ్స్లో ఒకరైనా ఉంటారు, వాళ్ళని కనుక్కోండి. మీకు పాసులు నెక్స్ట్ ఎట్లా దొరకాలి అనేది వాళ్ళు ఐడియా ఇస్తారు అనమాట. సో నేనైతే ఇక్కడ చెంపలకు రాసుకున్నాను కదా ఇండియా ఫ్లాగ్, అందరూ నన్నే చూసారా, చాలా డిఫరెంట్గా అనిపించింది. అని ఇక చూడండి అల్లరి మామూలుగా లేదు. ఆ పైన ఆయన జూమ్ తీస్తున్నాడు కిందకి వీళ్ళందరికీ, వీళ్ళు చూడొచ్చు మొత్తం ఇండియా ఫ్లాగ్ పెట్టేసుకొని బాగా అరుస్తున్నారు. ఇది కూడా మంచిదే. అండ్ మేము ఎఫ్ బ్లాక్లో ఉన్నాం కాబట్టి బ్లాక్ ఎఫ్ కూడా బాగా కనిపిస్తుంది. సో ప్రతిదీ గైస్ ఇట్లా పాప్కార్న్ తింటూ అన్నీ దొరుకుతున్నాయి, వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇంకా మీకు సమోసా, చాట్స్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. पास कर देगा 5 बना वो बाजी वाले इन्हें को कहीं का पेज डालेगा नीचे वो ये मामले में आप करना और సో ఫ్రెండ్స్ అదే అనమాట ఇవాళ మన వీడియో. ఆల్మోస్ట్ చూసే ఉంటారు, ఇవాడికి మీకు మ్యాచ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా అనంతపురంలో ఇలా ఆడడం అనేది నాకైతే నేను చూడడం ఫస్ట్ టైము. చాలా వరకు ఆడుతుంటారు ఆర్డిటి ప్లేయర్స్ అందరూ, బట్ ఇండియా లెవెల్లో వచ్చి ఆడుతున్నారు ఇక్కడ. అది కూడా దులీప్ ట్రోఫీకి సంబంధించింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. బాయ్ బాయ్.